ఈయన మనసు కలిగి మరి వారి కొరకు మరి పాప పరిహారార్థ బలి అర్పిస్తూ వచ్చినాడు అనమాట. మరి దేవుని మందిరంలో మరి దేవుని దగ్గర మనం దీన మనసు కలిగి ఉండాలి. మనకి ఎంతో కలిగి ఉంది ఇప్పటి వరకు, కానీ కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా మనకి కలగలేదన్నమాట. మరి దేవుడు మాట్లాడుతున్నాడు కదా యోహాను సువార్తలో, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. మనం అనుకుంటాం మన 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 తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చింది, లేకపోతే మన చదువుని బట్టి మనకు వచ్చింది, లేదా మనకున్న బంధువులను బట్టి మనకు వచ్చింది అనుకుంటాం. కానీ ఏదైనా కావచ్చు, పేరు ప్రఖ్యాతలే కావచ్చు, అందచందాలే కావచ్చు, అది ఏదైనా సరే గాని కలిగి ఉన్నది ఏది మన దగ్గర ఉన్నది ఆయన లేకుండా మనకి కలగలేదు అనే విషయాన్ని మనం గమనించుకుంటే ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుంటాం అనమాట. ఇది నా వల్ల వచ్చింది అనుకుంటే మనల్ని మన హృదయంలో గర్వం అనేది వస్తది. కానీ మనకు ఇంత పరిచర్య ఉంది ఆయన అన్నప్పటికీ కూడా అది కూడా మనకి దేవుడు ఇవ్వడం ద్వారా కలిగినది మాత్రమే. ఎందుకంటే ఆయన ఆయన ఇవ్వాలనుకుంటే ఏ నరుడు ఆపలేడు, ఆయన వద్దు అనుకుంటే ఎవరుడు మనకి ఇవ్వలేడు. కాబట్టి మరి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని మనము నమ్మాలి. అప్పుడే మనం దీన మనసు కలిగి మరి దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండగలుగుతాం. మరి మరి ఈయన బాప్తిస్మిచ్ యోహాన్ గారు చూడండి, ఆయన యేసుక్రీస్తు కంటే ముందే ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు కంటే ముందే వచ్చాడు. కానీ దేవుడు తాను తగ్గించుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా బాప్తిస్మం ఇవ్వడానికి ఆయనకి మంచి అవకాశము వచ్చి ఉన్నది. అంత బాప్తిస్మం ఇచ్చిన ఆయన ఏం చేస్తాడు చెప్పండి? బాప్తిస్మం ఇవ్వడం అంటే ఆయన కంటే పెద్దవారే కదా బాప్తిస్మం ఇచ్చేది. వాళ్ళకి ఎన్ని రైట్స్ అయినా అంటే మన మీద. కానీ ఆయన ఏం మాట్లాడతాడు? యోహాన్ గారు ఆయన చెప్పుల వారిని ఇప్పటికని నేను యోగ్యుడిని కానని చెప్పేసి తను ఎంతగానో తగ్గించుకుంటాడు అనమాట. అటువంటి తగ్గింపు మనసు మనము కలిగి ఉండాలి. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 5:5 ఉంటుంది, దీన మనస్సు అనే వస్త్రం మనము ధరించుకోవాలి. దేవుని సన్నిధిలో మనము దీనులంగా ఉంటే దేవుడు మన మొర ఆలకిస్తాడు. మనము మరి ఏ ప్రార్థన చేసినా ఏం చేసినా కూడా దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు అనమాట. మరి మరి ఆ రాజు గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి మరి జనుల గూర్చి ప్రార్థన చేసి వాళ్ళందరికీ స్వస్థత వచ్చే విధంగా మరి ఆయన జనుల కోసం బలులు అర్పిస్తూ మరి ఆయన ప్రార్థన చేశాడనమాట. మరి తను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కాబట్టి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మరి జవాబు దయచేసి వారికి స్వస్థత కలిగించాడు. దేవుడు చెప్తారు కదా, నా యొద్ద నేర్చుకున్నట్టుకు